ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఎన్జీ కాలేజ్ రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయి అనే విషయాన్ని వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు మాధవన్ సత్తయ్య. ఏం చేస్తున్నారు? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వేసవి ధరలకు ఎలా ఉందంటారు? దానిపై మీ అభిప్రాయం? ఈ ఉన్న రైతు బంధు పోయింది. బోనస్ అన్నాడు, మొత్తం బోనస్ అనుకుంటే బీజేపీ అంటే బోనస్ వస్తుంది. రైతులకు ఆ ఒడ్లు కొనే పరిస్థితి సరిగా లేదు. దానికి పొంగ అధికారం రాగానే ఊళ్ళల్లో విచ్చలవిడిగా భూముల్ని ఆక్రమించడం జరుగుతుంది. మా ఊరి పరిస్థితి చూస్తే గ్రామ కంఠం భూమిని దాదాపుగా ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు దాకా ఆక్రమించి ప్లాట్లు లేఅవుట్ చేసి అమ్ముకుంటారు. ఇష్టారాజ్యంగా అధికారం వచ్చింది కాబట్టి ఈ విధంగా ఊళ్ళల్లో జరుగుతుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం? గతంలో కేసీఆర్ పాలన అంటే అప్పుడు తెలంగాణ ఆంధ్రలో కంటే తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చుకున్నటువంటి వ్యక్తి. దానికి తోడు వచ్చిన తర్వాత తనే రైతు బంధు చేయడం జరిగింది, అన్ని స్కీములు కూడా పెట్టడం జరిగింది. కాబట్టి అప్పుడు మంచిగానే ఉండే కొద్దిగా. మళ్ళీ కేసీఆర్ రావాలనే కోరుకుంటున్నాను. ఇది పరిస్థితి. ఇప్పుడు వచ్చిన కాంచి గెలిచిన కాంచి పాలన వదిలిపెట్టి ఈ తూల్చుడు ఆక్రమించుడు జరుగుతుంది. కాబట్టి అది జరగకుండా చూసుకుంటే మంచిదండి. థ్యాంక్ యూ. నమస్తే సార్. మీ పేరు సార్? మహేష్ అండి నా పేరు. ఏం చేస్తుంటారు సార్? వ్యాపారం చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన మాటలు పెద్దగా ఉన్నాయి, హామీలు ఎక్కువ హామీలు ఇచ్చారు, అమలు కానీ 6 గ్యారంటీలు ఇచ్చారు, అవి ఎక్కడ కూడా అమలు లేవు. ఆశలు పెద్దగా ఆశలు పెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలు మాత్రం ఎక్కడ కూడా ఏ పనులు జరగట్లేదు. అన్ని ప్రారంభోత్సవాలు చేస్తారు, అన్ని పథకాలు డేట్లు పెట్టి పెద్ద పెద్ద ప్రారంభోత్సవాలు అమలు చేస్తారు. కానీ అక్కడ అమలుకు వచ్చేసరికి ఎక్కడ కూడా ఏ పథకం కూడా పూర్తిగా అమలు కావట్లేదు. ఏ ఇల్లు లేదు, కొత్త పెన్షన్ లేవు, రేషన్ కార్డు లేవు. అదేవిధంగా రైతు బంధు కానీ ఏ పథకాలలో చూసినా కూడా ఎక్కడ కూడా పథకాలు అనేవి సంపూర్ణంగా అమలు అవుతలేవు. ఇవి ఇంత పెద్ద హామీలు ఇచ్చి అమలుగానే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారి పాలన అంత పెద్దగా ఎంత మాత్రం కూడా బాగాలేదు. కాబట్టి అభివృద్ధి అనేది కుంటుపడ్డది. కేవలం ఓట్ల కోసం ఈ పథకాలను పెట్టి ఓట్ల కోసం కేవలం పథకాలను పెట్టుకొని గెలిచి ఈరోజు ఎటువంటి అభివృద్ధి లేదు. అభివృద్ధి అనేది కుంటుపడ్డది. కాబట్టి కేవలం డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే అభివృద్ధి జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే బీజేపీ ఆంధ్రలో లోటు బడ్జెట్ ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చి ఈరోజు అభివృద్ధి ఇప్పుడే మొదలవుతుంది. బాగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి తెలంగాణలో కూడా ఇక్కడ వేరే ఏ పార్టీ వచ్చినా కూడా అభివృద్ధి కష్టంగా ఉంది. ఎందుకంటే కేంద్రం కూడా 2 పార్టీలు, రాష్ట్రంలో కేంద్రంలో 2 పార్టీలు అధికారంలోకి ఉంటే ఖచ్చితంగా అభివృద్ధి అనేది జరుగుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండి ఖచ్చితంగా అభివృద్ధి అనేది జరుగుతుంది. కేవలం డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు ఆశిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ పాలన రాబోతుంది, బీజేపీ సర్కార్ రాబోతుంది. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం? కేసీఆర్ గారి పాలన కేవలం కుటుంబ పాలన. వారి కుటుంబం ఒకటే బాగుపడదు. తెలంగాణ ప్రజలు ఎవరు కూడా బాగుపడే సందర్భం లేదు. ఆయన ఏం లేదు, మొత్తం ఉన్న కాడికి ఊడ్చేసి అప్పులపాలు చేసి వదిలిపెట్టింది తెలంగాణ. మొత్తం పండుగ కాక మామిడి పండుగ బీల్ చేసినట్టు తెలంగాణ బీల్ చేసిండు. ఇప్పుడు ఏం లేకుండా అయిపోయింది. కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వం వచ్చినాక కూడా ఇవ్వడానికి ఏం లేవు. వాళ్ళు ఏదో ఉందని వచ్చారు. ఆయనే చెప్పిండు కదా ముఖ్యమంత్రి గారు, లంక బిందెనలో వస్తే ఇక్కడికి వచ్చేసరికి ఏం లేదని పరిస్థితి అట్లా ఉంది. కేసీఆర్ గారు మొత్తం ఫీట్ చేసి తెలంగాణ మొత్తం అప్పులపాలు చేసిపోయాడు. కాబట్టి కేవలం కుటుంబ పాలన ఈ ప్రభుత్వాలు వస్తే తెలంగాణ బాగుపడదు, బీజేపీ వస్తేనే బాగుపడదని యువత కానీ ప్రజలందరూ కోరుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ సర్కార్ రాబోతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.